హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఫ్రెండ్స్, ఏదైతే ఎస్ఎస్బి నుండి రాష్ట్రీయ సీమ బల్ నుండి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో హెడ్ కానిస్టేబుల్, దీనికి మనము ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో స్టెప్ వైజ్గా చూపిస్తా. మీరు కానీ ఈ అప్లికేషన్ కానీ బయట వేయాలంటే మీకు 150 to 200 ఛార్జ్ చేస్తారు. 10 నిమిషాల్లోనే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలో మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో స్టెప్ వైజ్గా చూపిస్తా. ఫస్ట్ నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్ నేను నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడ వెళ్ళి అందరు లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి లింక్, మీకు అప్లై లింక్ మీరు కామెంట్ మరి పెడితే అప్లై లింక్ అని కామెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్గా మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తా. చూసుకోండి. నేను ఇచ్చిన లింక్, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ మీరు కానీ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అప్లై అని కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. చూసుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ నిన్నటి నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 20. ఇవి డీటెయిల్స్ నేను ఆల్రెడీ చెప్పినా. ఇక్కడ ఏదైతే అప్లై మీద కనబడుతుందో దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూ సెకండ్స్ మీరు వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అలా వస్తుంది. మీరు దేనిపైన క్లిక్ చేయాలంటే కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారు కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనము ఇక్కడ రిజిస్టర్ మీద కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నోట్లో ఇచ్చాడు, ఇవి హెడ్లైన్స్ చదువుకోండి. ప్లీజ్ ఎంటర్ ఫుల్ నేమ్ అంటే మీ 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ ఫీజ్ కానీ అలాగా మీకు కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి పోస్ట్ ఫర్ అప్లై. హెడ్ కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ ఏమో నేను చెప్పిన, మీరు ఇంటర్ పాస్ అయితే అప్లై చేయొచ్చు, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా పాస్ అయితే అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూసుకోండి, సెలెక్ట్ పోస్ట్ చేసుకోండి. దీంట్లో 4 types ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా, దీంట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, హెడ్ కానిస్టేబుల్ స్టేవర్డ్, హెడ్ కానిస్టేబుల్ వెటనరీ, హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు కానీ ఇంటర్లో ఎంపీసీ చేస్తే దీనికి ఎలిజిబుల్, అంటే మీరు డిప్లొమాలో ఈసీ చేస్తే ఎలిజిబుల్. నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన కదా, కమ్యూనికేషన్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది పోస్ట్ అప్లయింగ్ ఫర్. మీరు ఎలా ఎలిజిబుల్ అంటే నెంబర్ 1, 12th క్లాస్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ 3 years డిప్లొమా. ఈసీలో మీరు 3 years డిప్లొమా చేసి ఉండాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ మీ ఇన్సాల్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షేక్ అని ఎంటర్ చేస్తాం. తర్వాత మిడిల్ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత సర్నేమ్ అంటే మీ లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసుకోండి, నా నేమ్ షేక్ జాహిద్ అలీ కదా. నేను ఫస్ట్ టైం చేస్తా ఫ్రెండ్స్, షేక్ ఫస్ట్ నేమ్లో యాడ్ చేస్తా, జాహిద్ వచ్చేసి మిడిల్ నేమ్లో, అలీ వచ్చేసి లాస్ట్ సర్నేమ్లో నేను ఎంటర్ చేస్తాను. సేమ్ ఇక్కడ మీ ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మదర్స్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మరి మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ ఆ విధంగానే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మీరు జెండర్, ఈ పోస్ట్కి వచ్చేసి మేల్ ఎలిజిబులే, ఫిమేల్ ఎలిజిబుల్. మీ జెండర్ చూసుకోండి, మీ జెండర్ని ఇచ్చేయండి. మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ని ఎంటర్ చేసేయండి. తర్వాత మీ రిలీజియన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ముస్లిం అయితే ముస్లిం, సిక్ అయితే సిక్, హిందూస్ అయితే హిందూస్. తర్వాత మీ స్టేటస్ అంటే మీకు పెళ్ళా, మ్యారీడా, అన్మ్యారీడా అలా ఉంటాయి. మీరు ఏ స్టేటస్లో ఉన్నారో ఆ స్టేటస్ని గురించి అప్లై చేసుకోండి. కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఇప్పుడు చూసుకోండి. మీకు జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ. ఒకవేళ మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా, యూ హ్యావ్ సెలెక్టెడ్ ఓబీసీ కేటగిరీస్, ప్లీజ్ మేక్ యువర్ సోర్స్ సబ్మిట్ అంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి స్టేజ్ 3లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేదు, మీరు కానీ కేటగిరీలో ఓబీసీ పెట్టినారంటే మీరు నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ డాక్యుమెంటేషన్ గురించి అప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ కింద మీకు ఒకటి చూపిస్తుంది. సెకండ్ పాయింట్లో ఏం చూస్తుంది, దేర్ విల్ బి
రిలాక్సేషన్ ఏజ్ ఆఫ్ 3 years. అంటే మన ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంది. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 27 లాస్ట్ కదా, దీనికి +3 యాడ్ చేసి నేను 30 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. తర్వాత మీరు ఎక్కడైనా ఈ రెసిడెంట్ నుండి బిలాంగ్స్ చేస్తున్నారంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మనం లేదు, మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉండరు. తర్వాత రెండో ఆప్షన్, మీరు కానీ జమ్మూ కాశ్మీర్లో ఈ డేట్ ఆఫ్ ఈ ఇయర్స్ మధ్యలో ఉన్నారంటే లేదు అంటే లేదు మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరు ఉండరు కదా, లేదు, ఒకవేళ వేరే కంట్రీస్ మన వేరే స్టేట్స్ వాళ్ళు చూస్తే మీరు చూస్తుండేది. తర్వాత వీళ్ళు యాప్లే ఇది మరి ఉండదు, మీరు గుజరాత్లో ఉన్నారా, లేదు. మీరు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే, వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. ఏం రావడం జరుగుతుంది, ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చూసుకోండి, డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, మీరు మీ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫాదర్ మదర్ కానీ లేకుంటే బ్రదర్ కానీ ఎప్పుడు రిటైర్డ్ అయినారు, మెడికల్ కేటగిరీ ఏమి, రీజన్ ఫర్ రిలీజ్ ఆర్ డిశ్చార్జ్, ఎడ్యుకేషన్ క్వాలిఫై అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నో మీద క్లిక్ చేస్తే, ఒకవేళ ఎస్ మీద క్లిక్ చేస్తే. వెదర్ డిపార్ట్మెంట్ అంటే మీ ఈ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా వర్క్ చేస్తారా, 3 years సెంట్రల్ డిపార్ట్మెంట్ అంటే ఒకవేళ వర్క్ చేస్తుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. నో మీద అంటే నో చేయలేదంటే నో మీద. మీ దగ్గర సెలెక్ట్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీరు ఒక ఐడెంటిటీ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూసుకోండి, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు అలాగ ఉన్నాయి. మీకు ఏముంటే అది అప్లై చేసుకోండి. ఎంటర్ ఇక్కడ ఆధార్ కార్డ్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఈ రూల్గా ఇక్కడ కనబడుతుంది కదా, ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని, ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు మచ్చలు అంటారు కదా, ఒకవేళ ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఆల్మోస్ట్ ఎంటర్ చేయండి. ఇవి మచ్చలు మీకు కనబడడం లేదంటే బాడీలో మీ 10th మార్క్స్ మెమోలో కింద మోల్స్ అని ఉంటాయి, అవి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా 1కి 2 సార్లు చూసి దీన్ని అప్లై చేయండి. అప్పుడే మీకు ఏమైనా ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ కానీ, అడ్మిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫిజికల్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ రావచ్చు. తర్వాత హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి నేను కమ్యూనికేషన్కి అప్లై చేస్తున్నాను కదా, ఇక్కడ కమ్యూనికేషన్ కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఏం కావాలి, +2లో నేను ఏం చేసి ఉండాలి, ఎంపీసీ చదివితే నేను ఎలిజిబుల్. బట్ నువ్వు కానీ 12th ఈసీ చదివి ఈ పోస్ట్కి అప్లై చేస్తావంటే అలాగ ఉండదు ఫ్రెండ్స్. నువ్వు ఏ పోస్ట్కి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ పోస్ట్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, వెటనరీకి బైపీసీ క్వాలిఫికేషన్ ఉంది. నేను వెటనరీ చూసుకొని బైపీసీ పెడతానంటే అది తీసుకోదు. అలాగా చూసుకోండి. ఫస్ట్ మెట్రిలేషన్ అంటే నీ 10th క్లాసు నువ్వు ఎంటర్ చేయాలి. 10th క్లాస్ నేమ్ ఆఫ్ ది స్కూల్, నువ్వు ఎక్కడ చదివినావు. నేను చదివింది జెడ్పీ గవర్నమెంట్ స్కూల్ కదా, ఇక్కడ గవర్నమెంట్ డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ ది ఎగ్జామ్, నీకు ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, రోల్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూడ్ అంటే నీకు సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూడ్ చేస్తాడో ఆ సర్టిఫికేట్ మీదనే ఉంటుంది, జూన్ అలాగ ఉంటుంది. సబ్జెక్ట్, ఇక్కడ మీరు సబ్జెక్ట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాదు, నాకు 10thలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్నీ ఎంటర్ చేయాలి. చూసుకోండి, ఇంగ్లీష్ అని, మ్యాథ్స్ అని, ఫిజిక్స్ అని అలా నేను ఎంటర్ చేయాలి సబ్జెక్ట్స్. అలాగే ఇక్కడ లాస్ట్కి వచ్చేసి అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేడింగ్ అంటే నీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది 10thలో. చూసుకోండి, పర్సంటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు టోటల్ మార్క్స్, ఇక్కడ టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ అబ్టైన్డ్ మార్క్స్ ఇంటూ 100 చేయండి, మీకు పర్సంటేజ్ వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేసేయండి. ఇది సేమ్ మీరు ఒకవేళ మీరు డిప్లొమా ఉంటే డిప్లొమా మీద, లేకుంటే 10th ఉంటే అదే ఇంటర్ మీద ఉంటే ఇంటర్ ఎంటర్ చేయండి, లేదా మీరు డిప్లొమా చదివి ఉంటే డిప్లొమా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు టోటల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంతే, క్లిక్ చేసి ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ అని ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనికైనా క్లిక్ చేస్తే 2 seconds వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మనము అడ్రస్ డీటెయిల్స్ మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ చూసుకోండి. తర్వాత మనకు డిక్లరేషన్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి లేదా అవి మనం డిక్లరేషన్ ఇవ్వాలి. తర్వాత మనం ఒక పాస్పోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనము డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేస్తే మన అప్లికేషన్ ప్రొసీడ్ చేసేస్తే మన అప్లికేషన్ అయినట్లు. ఇక్కడ మనము ఏం ఎంటర్ చేయాలి, ఫస్ట్ మన విలేజ్ అండ్ టౌన్ ఎంటర్ చేయాలి. చూసుకోండి, పర్మనెంట్ అడ్రస్ అంటే ఏమి, కరస్పాండింగ్ అడ్రస్ అంటే ఏమంటే పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే పుట్టారో అది పర్మనెంట్ అడ్రస్. కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది కరస్పాండెన్స్ అడ్రస్ అవుతుంది. ఒకవేళ మీరు పుట్టింది అక్కడే ఇప్పుడు ఉంటున్నారు అక్కడంటే కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది.
ఉంటుంది. చూసుకోండి, ఫస్ట్ మీరు ఏం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు విలేజ్ కానీ టౌన్ కానీ మీ ఊరు కానీ టౌన్ కానీ ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ ఆఫీస్, మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఆ ఊరు పోస్ట్ ఆఫీస్. తర్వాత తహసీల్దార్ ఆఫీస్ అంటే మీ మండలం ఏది. తర్వాత పోలీస్ స్టేషన్, తర్వాత స్టేట్, మీ స్టేట్ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత డిస్టిక్, తర్వాత పిన్ కోడ్. ఒకవేళ మీరు వెదర్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఏ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే మీరు ఎక్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ కాదంటే నో మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అని కనబడుతుందో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ ఇది చూసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఈ టిక్ వేస్తే ఎస్ ఉంటే ఎస్, పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది కరస్పాండెన్స్ అడ్రస్. మరి కొద్దిగా నెక్స్ట్ మీరు కింద స్క్రోల్ చేస్తే డిక్లరేషన్ ఆఫ్ ఏ క్రిమినల్ కేసు, మీ క్రిమినల్ కేసెస్ ఉన్నాయో మీరు డిక్లరేషన్ ఉండాలి. ఒకవేళ ఉంటే మీకు ఏ కేసు ఉందో ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నో ఉంటే నో మీద క్లిక్ చేయండి. అంతే ఈజీగా. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదో నేను మీకు చెప్తా, చూసుకోండి. చేసిన తర్వాత మీరు ఒక పాస్పోర్ట్ నేమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ పాస్పోర్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్పోర్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే అది 6 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోండి. అంటే 6 డిజిట్స్ ఉండాలి. అలాగే మీరు ఆ పాస్పోర్ట్ని క్రియేట్ చేసుకోండి. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, అలా నంబర్, అలాగా ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగా మీ పాస్పోర్ట్ని చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మీ పాస్పోర్ట్ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ అని ఉంటుంది కదా, ఇక్కడ డబల్ టిక్ చేయండి. ఇక్కడ టిక్ ఉంటుంది, టిక్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తారు. ఇక్కడ ఏదైతే ప్రొసీడ్ అని కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంతే. క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళిపోతారు అప్లికేషన్ వేయడంలో ఫ్రెండ్స్. మీరు కానీ అక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ అండ్ కన్ఫర్మేషన్ అని వస్తుంది. అంటే మీ అప్లికేషన్ ఏమవుతుంది, సక్సెస్ఫుల్ అయినట్లు మీకు వస్తుంది. మీరు ఏం చేయాలంటే మీరు కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు కనబడుతుంది, మీరు సబ్మిట్ చేయాలి ఈ ఫామ్ని. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమి ఇవ్వాల్సి వస్తుంది, మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఫామ్ని మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. అంతే. డిక్లరేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ డబల్ టిక్ కనబడుతుంది కదా, ఇది వైట్ బాక్సెస్, దానిపైన టిక్ చేయండి. తర్వాత ఏదైతే క్యాప్షన్ ఉందో ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీరు అప్లికేషన్ ఏం చేయాలి, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్ ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు లాగిన్ అవ్వాలి, మీ అడ్మిట్ కార్డ్ అప్పుడు కానీ రిజల్ట్స్ తీసుకోవాలంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత ఏదైతే మీరు పాస్పోర్ట్ సెట్ చేసుకున్నారో ఆ పాస్పోర్ట్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, మన ఇక్కడ ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో సైజ్ చూసుకోండి, నాట్ మోర్ దెన్ 6 months, అంటే అది 6 months కన్నా ఓల్డ్ అయి ఉండకూడదు. తర్వాత షార్ప్ అంటే క్లియర్గా ఉండాలి, మీ ఇమేజ్ క్లియర్గా ఉండాలి. తర్వాత ఫైల్ వచ్చేసి జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ ఉండాలి. ఫైల్ సైజ్ మస్ట్ బి అంటే 500 KB కన్నా ఫైల్ ఏముండాలి, తక్కువ ఉండాలి. ఇమేజెస్ ఎలా ఉండాలో వీళ్ళు మనకు చూపించారు చూసుకోండి. ఫోటో స్పెసిఫికేషన్ ఇలా ఉంటే క్యాన్సిల్ చేస్తారు. దగ్గర ఉండడం, దూరం ఉండడం, లేకుంటే బర్రెలు ఉండడం, అలా ఉంటే మీ ఫోటోని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఫోటో ఎలాగ ఉండాలంటే ఇలాగ క్లియర్గా ఉండాలి, అంత దూరం కాకుండా అంత దగ్గర కాకుండా ఐస్ బ్లంక్ లేకుండా క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఏదైతే ఇక్కడ బ్రౌజర్ కనబడుతుందో చూస్ ఫైల్లో ఇక్కడ వెళ్ళి మీరు ఫోటో దిగి అప్లోడ్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాగా మీ ఇమేజ్ ఏముండాలి, క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇప్పుడు మీరు మీ సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి మస్ట్ బి వైట్ పేపర్లో మీరు సిగ్నేచర్ చేయండి, అంటే మీరు సైన్ చేయండి, మీ పేరు రాయండి వైట్ పేపర్లో. తర్వాత మీ పేరు మరి బ్లాక్ పెన్తో కానీ బ్లూ పెన్తో రాయాలి. ఆ ఫైల్ వచ్చేసి జేపీజీలో ఎన్పీజీలో ఉండాలి. ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 200 KBs కన్నా తక్కువ ఉన్న ఫైల్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్లో చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్ వచ్చేసి వెయిట్ చేయండి. వెయిట్ చేసి నెక్స్ట్ మీకు ఇలా రావడం జరుగుతుంది. ది అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యువర్ రిజిస్టర్ అన్నీ వస్తుంది, ఇలా వస్తుంది. ఇక ఇక్కడ టోటల్ డీటెయిల్స్ వస్తాయి, మీరు దేనికి అప్లై చేసినారు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసింది దేనికి, హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి. ఇక్కడ ప్లీజ్ నోట్ డౌన్, ఈ రిజిస్ట్రేషన్ మనం స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు అవసరం. తర్వాత చూసుకోండి, నేను కేటగిరీ ఏమి ఓబీసీ కేటగిరీ, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీస్కి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఎంత పే చేయాలి ఫ్రెండ్స్, 100 rupees పే చేయాలి. ఎంత పే చేయాలి, 100 rupees పే చేయాలి. అలాగే మీరు కానీ ఎస్సీ, ఎస్టీ,
గర్ల్స్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే మీరు ఇక్కడ అమౌంట్ పేడ్ అని రాదు, మీకు ఇక్కడ అమౌంట్ పేడ్ అని 0 రూపీస్ వస్తుంది. మీ అప్లికేషన్ ఫామ్ ఏమవుతుంది, సక్సెస్ అయిపోతుంది. మీకు ఎస్సీ ఎస్టీ గర్ల్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే కింద ఇక్కడ స్క్రోల్ చేస్తే ఎవరైతే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నారో వీళ్ళకి చూపిస్తున్నా. ఇక్కడ పే ఆన్లైన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అందరూ పే ఆన్లైన్ మీద అందరూ ఏం చేయాలి ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూసుకోండి. ఆప్షన్స్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, తర్వాత బ్యాంకింగ్ కనెక్ట్, అలాగే లేకుంటే మీకు యూపీఐ ద్వారా మరి మీరు వచ్చేసి ఏం చేయొచ్చు, అప్లై చేయొచ్చు. ఇక్కడ యూపీఐ మీద క్లిక్ చేసి, లేకుంటే వ్యాలెట్స్ ఉంటే మీకు వ్యాలెట్స్లో డబ్బులు ఉంటే అలా అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, నేను మొబైల్లోనే 15 నిమిషాల్లో ఎలా అప్లై చేయాలో మీ మొబైల్ ఫోన్లే చూపించిన 150 to 200 ఖర్చు అయ్యే వీడియో డబ్బులను నేను జస్ట్ 0 రూపీస్లోనే ఎలా అప్లై చేయాలో చూపించిన కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మనం సిలబస్ గురించి మరి డిస్కస్ చేసుకుందాం. ఈ లింక్, అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. లేదు డిస్క్రిప్షన్లో లింక్ కనబడడం లేదంటే కామెంట్లో, యూట్యూబ్ కామెంట్లు, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, కింద కామెంట్ బాక్స్లో నాకు అప్లై లింక్ అని పంపండి. నేను మీకు ఖచ్చితంగా లింక్ కామెంట్ బాక్స్లో పంపుతా. వీడియో చూసి డీటెయిల్గా అప్లై చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.